నచ్చారా? లక్ష్మి, అమ్మాయికి చిత్రపటం చూపించావా? రాకుమారికి చంద్రసేనుల వారు నచ్చారమ్మా. అలాగా? ప్రేమత్యాగం కంటే ప్రాణత్యాగమే మీరు. నువ్వు పొరలు పాలవుతుంటే నేను బ్రతుకుని ఏం ప్రయోజనం? ఏమైనా సరే నువ్వు నా దాన్ని తప్పదు. నన్ను బంధించండి. ఏ రాజగురువు తన ధర్మ నిర్ణయ కౌశలంతో రాజవంశానికి రాజ్యానికి ఔన్నత్యాన్ని చేకూరుస్తున్నాడు, ఆ గురువు పుత్రుడే రాజద్రోహానికి పూనుకున్నాడు. ఎంత వ్యత్యాసం! ప్రభు ప్రభు నమస్కారం గురుదేవుడు. ఆసనం అలంకరించి. ప్రభు, నేను రాజగురువుగా గాని న్యాయ నిర్ణేతగా గాని రాలేదు ఇక్కడికి. పుత్రభిక్ష పెట్టమని యాచించడానికై వచ్చాను. ఎన్నో నోములు నోచిన ఫలితం నా దేవదత్తుడు. ఒక్కగానొక్క బిడ్డ, మాతృవిహీనుడు. వాడే నా సర్వస్వం. వాడి మీదే నా ఆశలన్నీ పెట్టుకుని జీవిస్తున్నాను ప్రభు. అందుకని అంతఃపురద్రోహికి హారతి పెట్టమంటారా గురుదేవా? లేదు మహారాణి, మానవతను మన్నించమంటున్నాను. మానవత్వం అనే దౌర్బల్యంతో అధర్మాన్ని అణిచివేయకపోతే మానవ సమాజమే మంటగలిసిపోదా గురుదేవా? అవును గురుదేవ, ప్రతి మానవుడు మానవతను పాటించే దినం వచ్చే వరకు న్యాయ విచారణ, దుష్ట శిక్షణ తప్పకుండా అవసరమే. ప్రభు, అయితే నా కోరిక మన్నించరా? మన్నించండి గురుదేవ. దోషి ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సింది. ప్రజకొక న్యాయం, మనకొక న్యాయం అనుసరించడం అధర్మం. గురుదేవా, దేవదత్తుడు మీ పుత్రుడు అనిపించుకోలేకపోయాడు. మీరు దేవదత్తుని తండ్రి అనిపించుకోవద్దని నా ప్రార్థన. అపరాధులను తీసుకురండి. అపరాధి, నీపై స్త్రీ హత్యా నేరం మోపబడింది. నీ భార్యకు నీవు విషప్రయోగం చేసినట్లు నీపై అభియోగం. ఏమంటావు? రామరామ, నాకు నా భార్యకు మాట పట్టింపులున్న మాట నిజమే కాని నేను హత్య చేయలేదు ప్రభు. మీ ఇంట మీరిద్దరే ఉన్నారట, మరి ఆమెను ఎవరు హత్య చేసినట్లు? ఏమో, ఆ భువనేశ్వరి మాటకే తెలియాలి. నేను నిర్దోషిని ప్రభు. ప్రభు, అనుమానంపై శిక్ష విధించడం అన్యాయం. నిందితుడు తాను నిర్దోషినంటున్నాడు. అందువల్ల దోషాదోష నిర్ణయం భువనేశ్వరి పీఠానికే వదిలిపెడుతున్నాను. నిందితుడా, ఆ భువనేశ్వరి పీఠాన్ని చూడు. దేవికి నమస్కరించి లోనికి వెళ్ళు. నిర్దోషివైతే నీ మెడలో పూలమాల, దోషివైతే నీ మెడ పులి నోట. ప్రభు, ప్రభు, తలుపులు తీయండి.
నిర్దోషి, వెళ్ళవచ్చు. రెండవ అపరాధి. నాన్న, నిందితుడా, నీపై అంతఃపుర ద్రోహము, పరస్త్రీ బలాత్కార నేరము ఆరోపింపబడ్డాయి. నీవేమంటావు? నేను ఆ నేరాలు చేయలేదు. చిన్నప్పటి నుంచి రాకుమారి నేను ఒకటిగా పెరిగాం. నా స్నేహం ప్రేమగా పరిణమించింది. వివాహం ఆడదలిచి ఆ అంగీకారం కోసం ప్రయత్నించాను. రాజ్యాధిపతికి రాణి కావలసిన నా కుమార్తెను ఆశించి బలాత్కరించడం అపరాధం కాదా? ఎన్నటికీ కాదు. బ్రాహ్మణుడు చాతుర్వర్ణముల వారిని వివాహం ఆడటం శాస్త్ర సమ్మతం. కన్నిగా ఉన్న రాకుమారిని పెళ్లాడగోరడం దోషము కాదు, పరస్త్రీ బలాత్కారము కాదు. ఇరువురి వాదనలు సమంజసములే. ప్రభు, ఈ విషయంలోనూ ధర్మాధర్మ నిర్ణయం నాకు అసాధ్యమైనందున భువనేశ్వరి పీఠానికే వదిలిపెడుతున్నాను. అవును, ప్రజలకొక న్యాయమా మహారాజా? అపరాధులు తీసుకెళ్ళండి. నిందితుడా, దేవికి నమస్కరించి లోనికి వెళ్ళు. నిర్దోషివైతే నీ మెడలో పూలమాల, దోషివైతే నీ మెడ పులి నోట. గురుదేవ, స్వపరభేదరహితమైన మీ ధర్మ నిర్ణయానికి నా నమోహకములు. నీ మేలు అన్నిటికీ మర్చిపోలేదు. నాదేమో చెన్నయ్య గారు, పెద్దయ్య గారు రుణం ఈ విధంగానే తీర్చుకోగలిగాను. ఇదిగో నోట్ తీసుకోండి. మహారాష్ట్ర వేసుకుని పెద్దయ్య గారి గురించి మనిషి వచ్చే వరకు ఇక్కడే తక్కుంది. విడిచిపెడితే మాత్రం నా పని మీదకి వస్తుంది. లేదు, అమ్మా భువనేశ్వరి, నువ్వు పతివ్రతం. సాటి పతివ్రత కోరిక తీర్చడం నీ విధి. నా మొగుడు 2 కళ్ళు పోగొట్టి నన్ను పతివ్రతను అనిపించు. నా పశువు కుంకు నిలబెట్టు. కుంటో గుడ్డో ఇంట్లో పడుంటాడు, సేవ చేసుకుంటాను. తల్లి, నువ్వు ఆడదానివే. ఆడదాని బాధ అర్థం చేసుకుని నాకు ఆ వరం ఇవ్వు. ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఇచ్చావా తల్లి? వరం ఇచ్చావా? నా పాత్ర వచ్చి నిలబెట్టావా? అయితే 1000 కళ్ళు తల్లి, నీకు 2000 కాళ్ళ జీవాలను ఇస్తాను. వస్తాను.